విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. 2025 అక్టోబర్ 18 నుంచి అలాగే డిసెంబర్ 5 వరకు కూడా కన్యా రాశి వాళ్ళకి గురువు అతిచార గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి చూద్దాం. 2025లో గ్రహాలు స్థిరమైనటువంటి గోచారాన్ని కలిగి ఉండి శని, గురు, రాహు, కేతువులు స్థిరమైనటువంటి గోచారాలను ఇస్తాయి. గురువు అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు కూడా కర్కాటక రాశిలో గోచారం. కన్యా రాశి అనగానే ఇక్కడ 11వ భావం అవుతోంది. చక్కటి ఫలితాలు ఉంటాయి. సామాజిక పరిచయాలు కానీ, స్నేహితులు కానీ, ఆశయాలు కానీ, గ్రూప్ కార్యక్రమాలు కానీ అన్నీ కూడా మెరుగవుతాయని చెప్పొచ్చు. అక్టోబర్ 18లో గురు కర్కాటక రాశిలోకి ప్రవేశము, నవంబర్ 11లో వక్రగతి ప్రారంభమవుతుంది. డిసెంబర్ 5 మిథున రాశిలోకి తిరిగి ప్రవేశం చేస్తాడనమాట. మరి కన్యా రాశి వాళ్ళకి ఈ సమయంలో స్నేహాలు, సామాజిక పరిచయాలు, గ్రూప్ కార్యకలాపాలు, ఆశయ సాధన ఇవన్నీ కూడా ప్రధానంగా ప్రభావితం అవుతాయి. సామాజికంగా, వృత్తిపరంగా, వ్యక్తిగత విషయాల్లో కూడా సానుకూలమైనటువంటి మార్పులు వస్తాయి. 11వ భావము ప్రభావం ద్వారా స్నేహితులు, సమూహాలు, సామాజిక పరిచయాలు ఏర్పడతాయి, కొత్త పరిచయాలు కలుగుతాయి, గ్రూప్ కార్యకలాపాల్లో భాగస్వామ్యం దొరుకుతుంది. అలాగే మద్దతు, సలహాల ద్వారా మీరు లక్ష్యాన్ని చేరుకోవడానికి సహాయపడుతుంది. వ్యక్తిగత మరియు వృత్తిపరమైనటువంటి లక్ష్యాల సాధనకు ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు కానీ, వ్యాపార సామాజిక కార్యకలాపాలు కానీ ప్రారంభించడానికి చాలా అవకాశం ఉంటుంది. ప్రణాళికలు, సమయ నిర్వహణ చాలా ముఖ్యం. ఇక్కడ ఆర్థిక లాభాలు సాధారణంగా సానుకూలంగా ఉంటాయి. పెట్టుబడులు కానీ, పొదుపు, చిన్న వ్యాపారాల లావాదేవీలు విజయవంతం అవుతాయి. పెద్ద పెట్టుబడులు చేయకముందు జాగ్రత్త అవసరం. ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ కొత్త అవకాశాలను పొందుతారు. ఉద్యోగంలో అభివృద్ధి, ప్రమోషన్, అలాగే ప్రాజెక్టు విషయాలు సాధ్యమవుతాయి. సామూహిక చర్చల్లో పాల్గొంటారు. కొత్త కలయికలు సానుకూల విషయాన్ని ఇస్తాయి. ధ్యానం కానీ, పఠనం కానీ, ఆధ్యాత్మిక సాధన ద్వారా మానసిక శక్తి పెరుగుతుంది. ఆత్మవిశ్వాసము, వ్యక్తిత్వ వికాసము, సమయ నిర్వహణలో ప్రగతి, కొత్త నైపుణ్యాలు, కొత్త హాబీలు, వ్యక్తిగత అభ్యాసాలు ఇనుమడిస్తాయి. కుటుంబ సంబంధాలు సానుకూలంగా ఉంటాయి. భాగస్వాములతో, పిల్లలతో సంబంధాలు మెరుగవుతాయి. అలాగే కుటుంబం అంతా కలిసి సమావేశాలు, పూజలు, ఆచారాల్లో పాల్గొంటారు. శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం కూడా పెరుగుతుంది. వ్యాయామం, ధ్యానం, సక్రమ ఆహారం, ప్రాణాయామం, ఒత్తిడిని తగ్గించుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా సానుకూలం అవుతాయి. ఈ సమయంలో గురువుకి పూజలు కానీ, మంత్ర జపాలు కానీ, ధ్యానం కానీ చక్కటి సానుకూల ఫలితాలు ఇస్తుంది. ఆర్థిక, కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. సమయాన్ని క్రమపరచుకోవడం, ప్రణాళికతో ముందుకెళ్ళడం చేయాలి. మరి అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు కన్యారాశి వాళ్ళకి స్నేహాలు, సామాజిక పరిచయాలు, ఆశయాల సాధన, వృత్తిపరమైనటువంటి అవకాశాలు అన్ని రంగాల్లో కూడా ప్రధానమైనటువంటి ప్రభావం ఉంటుంది. గురువు సానుకూల ప్రభావం తీసుకొస్తాడు. వ్యక్తిగత పరిశీలన చేసుకోండి. సూచించినటువంటి రక్షణ చర్యలు పాటించడం ద్వారా మెరుగైనటువంటి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంది. జాతకంలో ఎటువంటి దోషాలు లేనప్పటికీ ఏదో ఒక నెగిటివ్ ఎనర్జీ కారణంగా గృహంలో సభ్యులు ఆర్థికంగా కానీ, ఆరోగ్యంగా కానీ ఇబ్బందులు పడుతూ ఉంటారు. మరి జ్యోతిశాస్త్రంలో చిన్న చిన్న పరిహారాలు పాటించడం వల్ల గృహంలో కానీ, లేకపోతే నివసించే వ్యక్తుల పైన కానీ మనకి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి ఉద్యోగంలో కానీ, ఆర్థిక పరిస్థితిలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ చక్కటి ఫలితాలు, అనుకూలమైనటువంటి ఫలితాలు, సంతోషకరమైనటువంటి మార్పులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. దీనికోసము చిన్న పరిహారాలు పాటించాల్సి ఉంటుంది. ఏదైనా ఒక మంగళవారం రోజు ఒక గ్లాస్ బౌల్ తీసుకొని దాంట్లో దొడ్డుప్పు వేయండి. ఆ ఉప్పు పైన 7 లవంగాలు ఉంచండి. ఆ ఉప్పు పైన ఉంచినటువంటి లవంగాలు అలాగే ఆ గాజు పాత్రని మీ గృహంలో ఉండే అన్ని గదుల్లో ఒకసారి తిప్పి తీసుకురావాలి. తర్వాత ఆ పాత్రని ఎవరికి కనిపించని ప్లేస్లో గృహంలో మనం పెట్టేసేయాలి, ఒక ప్రదేశంలో. ఇలా చేయడం వల్ల ఏంటంటే అదృష్టం కలిసి వస్తుంది. నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఉప్పు పీల్చుకుంటుంది. ఇటువంటి పరిహారాలన్నీ కూడా చాలా తక్కువ సమయము అయితే వెంటనే ఫలితాలు ఇస్తూ ఉంటాయి అన్నమాట. జ్యోతిషాస్త్రంలో ఇటువంటి ఎన్నో పరిహారాలు నిగూఢంగా ఉన్నాయి. ప్రతి సమస్యకు కూడా ఒక పరిహారం ఉంటుంది. ఏ సమస్యకు ఎటువంటి పరిహారం పాటిస్తే వెంటనే ఫలితాలు వస్తాయనేది సరైనటువంటి జ్యోతిష్యుని సంప్రదించండి. అయితే సమస్య ఏదైనప్పటికీ దానికి తగిన పరిహారం పాటిస్తే ఉద్యోగ, వ్యాపార, వివాహ, దాంపత్య, సంతాన, ఆర్థిక, ఆరోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు. గృహంలో సభ్యులందరూ కూడా సంతోషకరమైనటువంటి జీవితాన్ని ఆస్వాదించగలుగుతారు.